వెల్కమ్ టు ఎస్ఏసీ న్యూస్. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక పల్ల వెంకన్న నర్సరీలో పల్ల సత్యబాబు ఏర్పాటు చేసిన 2024 సంవత్సరం స్వాగత ఏర్పాట్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనేక రకాల మొక్కలతో నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలపడమేగాక అయోధ్య రామ మందిరం ప్రాధాన్యతను చాటిచెప్పే విధంగా ఈ కూర్పును ఆ నర్సరీ యువ రైతులు పల్ల వెంకటేష్, వినయ్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పల్ల వెంకటేష్ అండి. మాది పల్ల వెంకన్న నర్సరీ. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ మా నర్సరీలో ప్రతి సంవత్సరం ఈ నూతన సంవత్సరానికి మరియు ఇతర కార్యక్రమాలకి మొక్కలతో కూర్పు పెట్టడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అండి. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ 2024కి స్వాగతం పలుకుతూ మా నర్సరీలో ఈ కూర్పుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ సంవత్సరం 2024 అనేది చాలా ప్రత్యేకతమైన సంవత్సరం అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ 2024 అనేది చిరస్థాయిగా నిలబడిపోయే సంవత్సరం అని మా ఉద్దేశం. ఎందుకంటే మన శ్రీరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట మరియు ఆలయ నిర్మాణం ఓపెనింగ్ ఈ సంవత్సరంలో జరుగుతుంది. కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా ఈ సంవత్సరాన్ని చెప్పుకుంటారని మేము భావిస్తున్నాం. అందుకు గాను ఈ 2024 ఇంత స్పెషల్గా మొక్కలతో తీర్చిదిద్దామండి. ఇందులో వెల్కమ్ 2024 అని పెట్టి శ్రీరామును రామ్ అని విల్లు బాణం వదులుతున్నట్టు రాముని యొక్క సంకేతాన్ని ఈ 2024కి పంపించినట్టు మేము ఇక్కడ తీర్చిదిద్దాం. 2024 కూడా అందరికీ నుంచి ఈ 2024 నుంచి అందరికీ కూడా కలిసి రావాలని, అందరూ కూడా బాగుండాలని, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా అన్ని విధాలుగా కలిసి రావాలని, ఆరోగ్యపరంగా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈ కూర్పుని ఏర్పాటు చేయడానికి ఆల్టర్నేంతర రెడ్, ఆల్టర్నేంతర ఎల్లో, ఆల్టర్నేంతర గ్రీను మరియు ఇతర రకాలను వాడి క్యాజరీనా గ్లూకా మరియు ఇతర రకాలను వాడి ఈ కూర్పుని 24 మంది కూలీలతో 4 రోజుల పాటు శ్రమించి చేసామండి. మా నర్సరీకి ఇంకా చాలామంది ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు. ఈ పండగ వరకు కూడా ఈ కూర్పుని ఉంచుతామండి. మరియు నర్సరీ అలంకరణ కోసం ఇంకా చాలా కూర్పులు ఏర్పాటు చేసామండి. సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేసాం. సో అందరూ కూడా ఈ నర్సరీకి వచ్చి ఆనందంగా గడుపుతారని కోరుకుంటున్నాం. అందరికీ కూడా మరోసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. జై హింద్.